అవును ఏంటి మా ప్రియాంక గారు ఎక్కడ? ఇప్పుడు అమెరికాలో ఉన్నారు ఓకే. కిడ్స్తో. అవును తన 50th ఫిలిం ఏదో ఒక నందిని, మిస్ నందిని అని ఒక ఫిలిం రిలీజ్ అయింది. ఓకే. అవునవునవును. ఏం మరి మీరు ఆర్టిస్ట్గా కనపడుతున్నారు, మరి ఆవిడ్ని మా తెలుగు ప్రేక్షకులకి వాళ్ళు నాకంటే ఎక్కువ ఫిలిం చేస్తున్నారు. అవునా? అవును, నేను ఇయర్కి 1 ఫిలిం చేస్తే 2 ఇయర్స్కి 2 ఇయర్స్లో 10 ఫిలిం చేశారు ఆయన. చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ షీ ఈస్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిలమ్స్. ఓకే ఓకే. అలాంటివి చేస్తుంటారు. మరి పిల్లలు ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నారు. ఒక ఫిలం ఇది ఎడిటింగ్ ఇది అదన్నీ ఒక కాలేజ్ ఉంది, ఫిలం కోర్సు, అది చదువుతా ఉన్నారు ఇద్దరు. అంటే మీలో ఉన్న డైరెక్టర్కి వారసులు ఎవరు, ఆర్టిస్ట్కి వారసులు ఎవరు? అది చూడాలి. ఇప్పుడు కాలేజ్ ఫినిష్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏ రిలీజ్ కాబోతుంది, దీని మీద మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇక్కడ రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ల గురించి ఏం చెప్తారు? ఇలా డెఫినెట్గా ఇది నాకే కొంచెం ఇదిగా ఉంది. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం ఫిలం చేసిన టైపే ఇలా ఇప్పుడు అలాగే ఒక దీంట్లో ఉండాను, ఎగ్జైట్మెంట్ ఉంది. చూస్తాం ఈ టైంలో ఎలా. ఇక్కడ ఉండే అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, యూ వాచ్ దిస్ మూవీ. మీరు అది వాచ్ చేసింటారు యూట్యూబ్లో, స్మాల్ స్క్రీన్లో, టీవీలో. ఇప్పుడు బిగ్ స్క్రీన్ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోండి ఆ ఫిలంను. అందరినీ అడుగుతాను, ఇక్కడ ఉండే అందరు అభిమానులు మీరు రిక్వెస్ట్ ఇది చాలాసారి నన్ను అడిగారు, ఈ ఫిలం చేయండి, ఉపేంద్ర ఫిలం రిలీజ్ చేయండి అని. ఇప్పుడు చేస్తూ ఉన్నాం. మీరందరూ వచ్చి ఫిలం చూడండి. తర్వాత ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్, నేను వాళ్ళు వచ్చి వాళ్ళది ఏం రియాక్షన్ చూడాలని చాలా ఎగ్జైట్మెంట్లో ఉన్నాను.